మనం ఈ యొక్క వీడియోలో ఈ నెల 22వ తారీఖున ప్రభుత్వం తల్లికి వందనం డబ్బులు వేస్తుంది. ఆ తల్లికి వందనం అర్హత జాబితాలో మీరు పేరు చెక్ చేసుకోవడం ఎలా ఈ వీడియోలో చూద్దాము. దీనికోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే మన ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాము. మన ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి గూగుల్ ఓపెన్ చేయండి. ఇలా గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత SW అంటే స్వర్ణగ్రామం స్వర్ణ వార్డ్ స్పేస్ NVM స్పేస్ లాగ్ ఇన్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ స్పేస్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అని ఉంది. దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇలా స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని వస్తుంది. ఇక్కడ మనం పైన స్టూడెంట్ మదర్ యొక్క ఆధార్ కానీ, ఫాదర్ యొక్క ఆధార్ కానీ, లేదా స్టూడెంట్ యొక్క ఆధార్ ఐడి కానీ, లేదా గార్డెన్ యొక్క ఆధార్ ఐడి కానీ మనం ఎంట్రీ చేయొచ్చు. ఎంట్రీ చేసి ఇప్పుడు ఎంట్రీ చేస్తున్నాం. ఇది ఒక ఆధార్ నెంబరు. ఇదొక ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ స్కీమ్ టైపు. ఇక్కడ స్కీమ్ టైప్ చూసినట్లయితే మొత్తం ఒక 6 రకాల స్కీమ్స్ చూపిస్తుంది. ఆటో డ్రైవర్ సేవలు, జనరల్ స్కీము, మెరైన్ ఫిషింగ్ బ్యాన్ రిలీఫ్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్, రైస్ కార్డ్, తల్లికి వందనం. మనం తల్లికి వందనం చూస్తున్నాం. నెక్స్ట్ సెలెక్ట్ ఇయర్. సెలెక్ట్ ఇయర్ అంటే ఈ యొక్క అకాడమిక్ ఇయర్ అంటే 2026-27 ఈ యొక్క అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ గెట్ డీటెయిల్స్. ఇప్పుడు మనం ఓటీపీ ఎంట్రీ చేస్తాము. 371513. తర్వాత క్యాప్చా కూడా ఎంట్రీ చేయాలి. క్యాపిటల్ I. ఈ క్యాప్చాని జాగ్రత్తగా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత వెరిఫై ఇన్వాలిడ్ క్యాప్చా కరెక్ట్గా ఎంట్రీ చేయలేదంటుంది. ఆ తర్వాత బెనిఫిషరీ సంబంధించి అలా డీటెయిల్స్ రావడం జరుగుతుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్, వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ చూసినట్లయితే మొత్తం 4 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇక్కడ చూసినట్లయితే ఆ స్టూడెంట్కి మదర్ ఉంటే మదరు ఒకే హౌస్ హోల్డ్లో ఉండాలి ఖచ్చితంగా. ఒకవేళ మదర్ లేనట్లయితే స్టూడెంట్ ఫాదరు ఒకే హౌస్ హోల్డ్లో ఉండాలి. ఒకవేళ మదరు ఫాదర్ ఇద్దరు లేనట్లయితే ఆ గార్డియను స్టూడెంటు ఒకే హౌస్ హోల్డ్లో ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ స్కీమ్కి అర్హత సాధించినట్లు. ఇదంతా చూసినట్లయితే నేమ్ ఆఫ్ ది సిటిజన్స్ అంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్లు, డేట్ ఆఫ్ బర్త్లు, వాళ్ళ యొక్క లివింగ్ స్టేటస్, క్యాస్ట్, ఫోన్ నెంబర్లు, వెట్ ల్యాండ్, డ్రై ల్యాండ్, అర్బన్ ప్రాపర్టీ, రూరల్ ప్రాపర్టీ, వెహికల్ ఒకవేళ వాళ్ళకి 4 వీలర్ ఉన్నట్లయితే ఆ వెహికల్ చూపిస్తుంది. నెక్స్ట్ ఎంప్లాయ్, ఆ కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్లయితే ఆ యొక్క ఎంప్లాయీ చూపిస్తుంది. గవర్నమెంట్ కేటగిరీ, వాళ్ళ యొక్క డిజైనేషను, ఒకవేళ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్, GST, EPF, టర్న్ ఓవరు,
అదేవిధంగా పవర్ కరెంట్ ఎన్ని యూనిట్స్ వాళ్ళ ఫ్యామిలీ ఎన్ని యూనిట్స్ ఖర్చు చేస్తున్నారు నెలకి. నెక్స్ట్ వాళ్ళకి ఈకేవైసీ స్టేటస్ ఎలా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ స్కీమ్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ అని మొత్తం ఒక 7 టైప్స్ 7 కేటగిరీస్ సాటిస్ఫై ఉండాలి. ఏమేంటంటే ఇన్కమ్ ట్యాక్స్, డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్, ఎనర్జీ యూనిట్స్లో, ట్రాన్స్పోర్ట్, అర్బన్ ప్రాపర్టీ, ఒకవేళ అర్బన్లో వాళ్ళ ప్రాపర్టీ ఉంటే అర్బన్ ప్రాపర్టీ, ఎంప్లాయీ కేటగిరీ. ఇక్కడ చూసినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉండకూడదు. నో వన్ ఇన్ ద ఫ్యామిలీ ఈజ్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్. అలా ఉన్నట్లయితేనే ఎలిజిబుల్. ఇట్లా సాటిస్ఫైడ్ అంటే వ్యాలిడేషన్ స్టేటస్ అనేది ఈ 7 కేటగిరీస్ సాటిస్ఫై అవ్వాలి. అదేవిధంగా డ్రై ల్యాండ్ చూసినట్లయితే లెస్ దెన్ 10 ఎకరాలు ఉండాలి. వెట్ ల్యాండ్ లెస్ దెన్ 3 ఎకరాస్ ఉండాలి. అదేవిధంగా కరెంట్ ఎనర్జీ యూనిట్స్లో 300 యూనిట్స్ కంటే పర్ మంత్ 300 లోపు, లేదా యావరేజ్గా ఇయర్ లేదా 12 మంత్స్కి లెస్ దాన్ 300 యూనిట్స్ ఉండాలి. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్, ఆ కుటుంబంలో ఎవరికి 4 వీలర్ ఉండకూడదు. నో వన్ ఇన్ ద ఫ్యామిలీ ఈజ్ హ్యావింగ్ 4 వీలర్. అదేవిధంగా అర్బన్లో ప్రాపర్టీ చూసినట్లయితే లెస్ దెన్ 1000 స్క్వేర్ ఆఫ్ బిల్డప్ ఏరియా ఉండాలి. అదేవిధంగా ఆ ఫ్యామిలీలో ఎవరు కూడా ఎంప్లాయీ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ. నో పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ షుడ్ బి గవర్నమెంట్ ఆర్ అవుట్సోర్స్ ఆర్ పెన్షన్ అంటే రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ పెన్షన్, నాట్ ది సోషల్ వెల్ఫేర్ పెన్షన్. అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఎవరు ఉండకూడదు. ఇలా ఈ 7 కేటగిరీస్ని సాటిస్ఫై అయితే మాత్రమే వాళ్ళకి ఈ యొక్క స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఈ విధంగా మనం మొత్తము మనకు అర్హత ఉందా లేదా ఈ స్కీమ్కి మనం చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.